హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయాలనుకుంటున్నా, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచి బయటపడాలనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు ఒక అద్భుతమైన టెక్నిక్ దేని గురించి అంటే, చాలామంది ఏంటంటే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఏంటి సార్, నేను ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు తిరిగి రావట్లేదు, దానిని తెచ్చుకోవడం ఎలా? దాన్ని స్టక్డ్ మనీ అంటారు. అంటే ఎవరి దగ్గరైనా స్టక్ అయిపోయిన అమౌంట్ని తెచ్చుకునే మార్గం ఏమైనా ఉందా అంటే, దానికి అద్భుతమైన టెక్నిక్ ఉంది. అదే హోపోనోపోనో. మరి ఈ హోపోనోపోనో అనేది చాలామందికి ఇప్పుడు ఆల్రెడీ వినే ఉంటారు. హోపోనోపోనో అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. మరి ఈ హోపోనోపోనో స్టక్డ్ మనీ గురించి ఎలా ఉపయోగించాలి అని చెప్పే ముందు అసలు హోపోనోపోనో అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. దేని గురించి అయినా సరే మనం నమ్మకంగా గనక హోపోనోపోనోని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది గనక నమ్మకంగా చేయగలిగితే, ఏదైనా సరే, అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, మనీ ప్రాబ్లం అవ్వచ్చు, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ సమస్య అని అవ్వచ్చు, ఏదైనా సరే హోపోనోపోనోని ఉపయోగించి చాలా అద్భుతంగా క్యూర్ చేయొచ్చు, పొందవచ్చు. ఇది 100% వాస్తవం. కానీ దానికంటే ముందుగా ఏంటంటే, నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తున్న పని, మీకు కావలసిన పని లేదు అని కాకుండా, రాదు అని కాకుండా, పొందాను అని ఫీల్ అవుతూ హోపోనోపోనోని అప్లై చేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే 4 సెంటెన్సెస్కి ఉన్న పవర్ అటువంటిది. హవాయి టెక్నిక్, హీలింగ్ టెక్నిక్. దీనిని ఉపయోగించి క్యాన్సర్ వ్యాధిని నయం చేసిన సందర్భాలు ఉన్నాయి, మెంటల్ పేషెంట్స్ని ట్రీట్ చేసే సందర్భాలు ఉన్నాయి. నా స్టూడెంట్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా హోపోనోపోనోని అప్లై చేసి రిజాల్వ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగే హెల్త్ ప్రాబ్లం గురించి, ఆరోగ్యం ఏదో ఎంత అద్భుతమండి ఇలాంటి హోపోనోపోనోని నమ్మకంగా చేయడం అంటే. ఆరోగ్య సమస్యల నుంచి ఎన్నో నెలల బట్టి, సంవత్సరాల బట్టి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ దాని నుంచి కూడా ఉపశమనం దొరకక హోపోనోపోనోని అప్లై చేసిన కొన్ని రోజులకే ఎంతో కొంత మార్పు కనబడడం అంటే అది మామూలు విషయం కాదు కదా. కానీ నమ్మకంగా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అసలైన పాయింట్, మరి స్టక్డ్ మనీ గురించి ఎలా చేయాలి గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గరైనా స్టక్ అయిపోయిన అమౌంట్ని తెచ్చుకోవాలి, తిరిగి పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ముందుగా ఒక్క విషయం, మీరు ఏ అనే ఒక పర్సన్కి అమౌంట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? అది మీరు 1,00,000 ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా, విషయం మ్యాటర్ కాదు. ఎప్పుడు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు అంటే, ఆ ఏ అనే పర్సన్కి మీకు మధ్యలో ఉన్న మంచి రిలేషన్షిప్, అంటే మీ రిలేషన్షిప్ అద్భుతంగా ఉన్నప్పుడు మీరు అమౌంట్ అనేది ఇచ్చారు. అది ఇంట్రెస్ట్గా అవ్వచ్చు, లేదంటే హెల్ప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ పర్సన్ నుంచి మీ దగ్గరికి డబ్బులు రావట్లేదు. మీరు ఎన్నోసార్లు కాల్ చేశారు, ఫోన్ చేశారు, మాట్లాడారు, లిఫ్ట్ చేయట్లేదు, కాల్ కట్ చేస్తున్నాడు, కనిపిస్తే ఇస్తానంటున్నాడు, ఇవ్వట్లేదు. అలాగా కొన్ని రోజులకి మీరు ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారు. అవునా కాదా? మీ మధ్యన మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మీ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు కాబట్టి ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హోపోనోపోనోని ఇలా స్టక్డ్ మనీ గురించి ఉపయోగించేటప్పుడు ముందు అవతల వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచించడం మానేసేయండి. అవతల వ్యక్తి గురించి కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే ఆ వ్యక్తి స్వతహాగా మంచోడు కాబట్టే మీరు తనకు డబ్బులు ఇచ్చారు. మరి ఇప్పుడు తన పరిస్థితి బాగోకో, లేకపోతే తను ఏదన్నా ఫైనాన్షియల్గా ఎక్కడైనా ఇబ్బందులు పడడం వల్ల మీ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు. మీరు నిజంగా ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు పొందాలి అంటే ఒకే ఒక పాయింట్, ముందు ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించే నెగిటివ్ ఆలోచనలు ఆపండి. ఒకటే అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ సురేష్ అనుకుందాం. సురేష్ స్వతహాగా మంచోడే, కాకపోతే తనకు రావాల్సిన డబ్బులు తనకు వచ్చేస్తే నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తాడు. తను నిజంగా మంచివాడే అని ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని డైలీ 108 సార్లు చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి. 100% ఎఫర్ట్ పెట్టి చెప్పండి. మీ డబ్బులు తిరిగి వచ్చేసాయి, సురేష్ మీకు తిరిగి ఇచ్చేశాడు అని ఫీల్తో చెప్పండి. 100% వర్కౌట్ అవుతుంది. అతి కొద్ది రోజుల్లోనే మీకు ఫోన్ లిఫ్ట్ చేయని వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
అతి కొద్ది రోజుల్లోనే మీకు అమౌంట్ ఇవ్వడానికి తను ఎఫర్ట్స్ పెడతాడు. అప్పుడు ఏంటంటే మీ ఇద్దరికీ మధ్యలో ఉన్న ఆ నెగెటివ్ బ్లాక్ క్లియర్ అవుతుంది. ఆటోమేటిక్‌గా తనకి రావాల్సిన డబ్బులు తనొచ్చి మీ డబ్బులు ఇవ్వడానికి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. అందుగురించేనే ముందు ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించే నెగెటివ్ ఆలోచనలు, ఆ నెగెటివ్ ఫీలింగ్స్ ఆపేసేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఇలాగ ఒక పాజిటివ్‌గా మారి అవతల వ్యక్తి గురించి హోపోనోపోనోని పర్ఫెక్ట్‌గా అప్లై చేస్తారో, అప్పుడు ఇద్దరి మధ్యన ఉన్న బ్లాక్స్ క్లియర్ అయ్యి ఆటోమేటిక్‌గా ఆ స్టక్డ్ మనీ మీకు రావడం అనేది జరుగుతుంది. ఇది 100% వాస్తవం. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే మీరు ఇలా హొపోనొపోనోని చేస్తారో అవతల వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ దగ్గర నుంచి రావాల్సిన వ్యక్తి గురించి మీరు హొపోనొపోనో చేస్తారో, కొన్ని సందర్భాలలో ఏంటంటే అక్కడి నుంచి రావాల్సింది రాకపోయినా వేరే రూపంలో మీకు దానికి మించిన డబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అప్లై చేస్తున్నారు కదా! వేరే రూపంలో వస్తే మనీని తీసుకోరా? తీసుకుంటారు కదా! ఇక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచి దానికి మించినవి వస్తున్నాయి వద్దంటారా? అవి కూడా గుర్తించండి. అవి కూడా యూనివర్స్ మీకు పంపించేదే. చాలామంది చేసే అతిపెద్ద తప్పంటే ఇక్కడి నుంచి రావాలి 10,000 ఇటు నుంచి ₹1,00,000 వస్తాయి. దీన్ని పట్టించుకోరు, దీనికి కృతజ్ఞతలు చూపరు. ఇది రాలేదు, ఇది రాలేదు అంటారు. ఈ వచ్చేది కూడా ఆగిపోతుంది. లేదంటే వచ్చేది కూడా వెనక్కెళ్ళిపోతుంది. ఇది కూడా గుర్తించండి. కొన్ని సందర్భాలు ఏంటంటే యూనివర్స్ అవ్వచ్చు, మీ సబ్‌కాన్షియస్ మైండ్ అవ్వచ్చు, ఇటు నుంచి రావడానికి ఏదైనా బీభత్సమైన బ్లాక్స్, అడ్డంకులు ఉంటే వేరే రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అవి కూడా గుర్తించాలి, అనుభూతి చెందాలి, అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్‌గా స్టక్డ్ మనీ గురించి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేయండి. అద్భుతంగా ఈ హొపోనొపోనో పనిచేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.